హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఉండి ఇంటర్నెట్తో మొబైల్ లేదా ల్యాప్టాప్ యూస్ చేసి మనీ ఎలా సంపాదించాలో చెప్తాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఏదైనా సర్చ్ ఇంజిన్ని ఓపెన్ చేసి getpaidto.com అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేశాను. ఈ వెబ్సైట్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నట్టయితే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇందులో సర్వేస్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ చిన్న చిన్న టాస్క్ చేసి కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వడానికి జాయిన్ అని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఇందులో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, సిటీ, జిప్ కోడ్. అండ్ ఈ వెబ్సైట్ నుంచి మీకు న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే ఎస్ ప్లీజ్ అని క్లిక్ చేయండి. లేదు అంటే నో థ్యాంక్ యూ అని క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదివి ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నాకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్ వాళ్ళు మనకు మనీ ఎందుకు ఇస్తారు, మనం సర్వీస్ చేసినందుకు అనే డౌట్ రావచ్చు. కొన్ని కంపెనీస్, అవి ఏవైనా కావచ్చు, ఫ్యాషన్, గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి కస్టమర్స్ నుంచి ఒపీనియన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కావాలి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి. దానికోసమని ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ని కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు మనకి సర్వీస్ని క్రియేట్ చేసి మన నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మన నుంచి కలెక్ట్ చేసుకున్న డేటాని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కంపెనీస్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుంటాయి. ఇదంతా ఒక సైకిల్. ఇలా సర్వేస్ క్రియేట్ చేసి కస్టమర్ ఒపీనియన్స్ని ఇచ్చినందుకు ఆ వెబ్సైట్ వాళ్ళకి సపోజ్ $100 ఇచ్చాయి అనుకోండి. మనం సర్వేస్ చేసి మన ఒపీనియన్ని ఇచ్చినందుకు ఈ వెబ్సైట్ వాళ్ళు మనకి ఒక $50 ఇస్తాయి. ఇదన్నమాట ఈ వెబ్సైట్ వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు సర్వేస్ చేయడానికి సర్వేస్ అని క్లిక్ చేయండి. ఇందులో చాలా వెండర్స్ ఉంటాయి. దేంట్లోకి వెళ్ళైనా మనం సర్వేస్ని కంప్లీట్ చేయొచ్చు. సపోజ్ నేను యూనో అనే వెండర్కి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్కో సర్వేకి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. కొన్ని సర్వేస్కి 4870 పాయింట్స్, కొన్నిటికి 3250 పాయింట్స్ అలా ఉంటాయి. అండ్ ఒక్కో సర్వే ఒక్కో లెంత్ ఉంటుంది. కొన్ని 2 minutes, కొన్ని 5 minutes, అండ్ కొన్ని లెంత్ ఎక్కువగా ఉంటాయి, 20 minutes, హాఫ్ అన్ అవర్ అలా. అండ్ 5000 పాయింట్స్కి $1 అనమాట. సపోజ్ మీరు 25,000 పాయింట్స్ని ఎర్న్ చేసుకున్నారనుకోండి, మీకు $5 వస్తాయి. అండ్ అన్ని సర్వేస్ మీకు ఓపెన్ అవ్వవు. కొన్ని సర్వేస్ ఓన్లీ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, కొన్ని ఓన్లీ పర్టికులర్ ప్రొఫెషన్కి, కొన్ని పర్టికులర్ జెండర్ వాళ్ళకి, అండ్ కొన్ని ఓన్లీ స్టూడెంట్స్కి అలా అన్నమాట. అండ్ సర్వే క్వాలిఫై అయితే సర్వే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సపోజ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ బ్రాండ్స్ అలాంటి వాటి గురించి అనుకోండి. క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. మీరు ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ని యూజ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు, మీకు ప్రైస్ ఓకేనా, ఫ్యూచర్లో మీరు ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, అలాంటి క్వశ్చన్స్ అన్నమాట. అండ్ సర్వే అయిపోయిన వెంటనే థ్యాంక్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది సర్వే అనే పాపప్ వస్తుంది. అండ్ పాయింట్స్ కూడా వెంటనే క్రెడిట్ అవుతాయి, లేదంటే రిఫ్రెష్ చేసి చూడండి. ఇవన్నీ నేను ఎర్న్ చేసుకున్న పాయింట్స్. అండ్ నేను అవి విత్డ్రా చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ $1300 వస్తాయి. అండ్ పర్టికులర్ సర్వే అయిపోయిన వెంటనే ఆ పాయింట్స్తో పాటు మీ నేమ్ ఇలా సైడ్కి డిస్ప్లే అవుతుంది, ఇలా చూపించిన విధంగా. అండ్ పాయింట్స్ మాత్రం పక్కా క్రెడిట్ అవుతాయి. అండ్ గేమ్స్ ఆడి కూడా మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు.
చాలామందికి గేమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. గేమ్స్లోకి వెళ్ళి ఇలా చూపించిన విధంగా చాలా గేమ్స్ ఉంటాయి. మీకు నచ్చిన గేమ్ని చూస్ చేసుకొని పాయింట్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ పాయింట్స్, ఇందులో చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి. వీడియోస్ చూడడం, URLస్ని క్లిక్ చేయడం అండ్ క్యాప్చా ఎంట్రీ, టెక్స్ట్ క్యాప్చా, ఇమేజ్ క్యాప్చా ఇవి చేసినందుకు పాయింట్స్ వస్తాయి. హెచ్ క్యాప్చాలో ఇమేజ్ క్యాప్చా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓపెన్ చేసి ఐఎమ్ హ్యూమన్, సబ్మిట్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ ది మోస్ట్ యాక్యురేట్ హెయిర్ స్టైల్ అండ్ సైడ్కి ఆప్షన్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ కరెక్ట్ దానికి 1 పాయింట్ వస్తుంది. ఇలా సింపుల్గా పాయింట్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక్కోసారి టెక్స్ట్ క్యాప్చా వస్తుంది, ఇంకోసారి ఇమేజ్ క్యాప్చర్స్ వస్తాయి. అండ్ ఆఫర్ వాల్స్, ఇందులో కూడా చాలా వెండర్స్ ఉంటాయి. అండ్ వీటిల్లో కొన్నిట్లో సర్వేస్ ఉంటాయి, కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి అని ఉంటాయి. అండ్ గేమ్స్ ఆడి ఇన్ని లెవెల్స్ని రీచ్ అయినందుకు ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి. ఏదైనా మనం చూస్ చేసుకునే టాస్క్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని సైట్స్లో రిజిస్టర్ అవ్వమని అండ్ మనం వాటిని సాల్వ్ చేసినందుకు ఫ్రీ టెస్ట్ శాంపిల్స్ అండ్ ఫ్రీ గిఫ్ట్ కూపన్స్ పంపిస్తాడు. మనం ఆ గిఫ్ట్ కూపన్స్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ షాపింగ్ దాంట్లో మనం షాపింగ్ని చేసుకోవచ్చు. అండ్ కాంటెస్ట్, ఇందులో ఆల్ ఓవర్గా ఎవరెవరైతే యూజర్స్ ఎన్ని పాయింట్స్ని ఎర్న్ చేసుకుంటున్నారో చూపిస్తుంది. విత్డ్రా చేయడానికి క్యాష్ అవుట్ అని క్లిక్ చేయండి. ఇవన్నీ విత్డ్రాల్ ఆప్షన్స్: బ్యాంక్ ట్రాన్స్ఫర్, స్క్రిల్, క్రిప్టో కరెన్సీ, అమెజాన్, పేపాల్ ఇన్వాయిస్. పేపాల్ ఇన్వాయిస్కి పేపాల్ అకౌంట్ ఉండాలి అండ్ మినిమం అమౌంట్ $5 ఆ 25,000 పాయింట్స్ ఉండాలి. అప్పుడే పేపాల్ ఇన్వాయిస్ యూజ్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ అమెజాన్లో మీరు ఎర్న్ చేసుకున్న మనీని వేరే వాళ్ళకి గిఫ్ట్ కార్డ్ లాగా పంపించవచ్చు, లేదా మీ అకౌంట్కే యాడ్ చేసుకోవచ్చు విత్డ్రా చేసుకొని. బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా అంతే, మినిమం అమౌంట్ $5 ఆ 25,000 పాయింట్స్ ఉండాలి విత్డ్రా చేసుకోవడానికి. నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్నే యూజ్ చేస్తాను. విత్డ్రా అని క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్ క్లిక్ చేయండి. IFSC కోడ్కి వేరే ఫీల్డ్ లేదు. అకౌంట్ నెంబర్ దాంట్లోనే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి IFSC కోడ్ ఎంటర్ చేయండి. అండ్ పాయింట్స్ ఎంటర్ చేయండి, ఎన్ని పాయింట్స్ విత్డ్రా చేసుకుంటున్నారని. ఆటోమేటిక్గా క్యాష్ వాల్యూ వస్తుంది. కంట్రీ ఇండియా లేదు కాబట్టి అదర్ అని క్లిక్ చేయండి, కంటిన్యూ అని క్లిక్ చేయండి. అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ని మాన్యువల్గా 9 AM to 5 PM EST మండే టు ఫ్రైడే మధ్యలోనే ప్రొసీడ్ చేస్తారు. ఒకవేళ మీరు సాటర్డే అండ్ సండే విత్డ్రాల్ చేసుకున్నా కూడా ఓన్లీ ఆ టైమింగ్లోనే మన అకౌంట్లోకి మనీ వస్తాయి. అండ్ 5,000 పాయింట్స్ ఈక్వల్స్ టు $1, అది మనకు తెలిసిందే. అండ్ హిస్టరీని క్లిక్ చేస్తే మన అకౌంట్ హిస్టరీ వస్తుంది. రిఫర్ చేసి కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. రిఫరల్ పాయింట్స్ అక్కడ చూపిస్తాయి. అండ్ రిఫరల్ లింక్ హోమ్ పేజ్లో ఉంటుంది. హోమ్లోకి వెళ్ళండి. అండ్ అది రిఫరల్ లింక్. దీన్ని ఈమెయిల్, ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్ ద్వారా పంపించవచ్చు. ఒకవేళ మీ రిఫరల్ లింక్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ సైన్ అప్ అయి పాయింట్స్ని ఎర్న్ చేసుకున్నట్టయితే వాళ్ళకు పాయింట్స్ వస్తాయి అండ్ మీకు 5% ఆఫ్ ది పాయింట్స్ వస్తాయి వాళ్ళు ఎర్న్ చేయడం ద్వారా. అండ్ నా రిఫరల్ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీకేమైనా ఇష్యూస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా సపోర్ట్లోకి వెళ్ళి మై సపోర్ట్ టికెట్ అని క్లిక్ చేసి మీ క్వశ్చన్ని టైప్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కానీ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. మీ క్వశ్చన్స్కి వాళ్ళు తప్పకుండా ఆన్సర్ చేస్తారు.
చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, మనతో టాస్క్ చేయించుకుంటే కానీ మనీ ఇవ్వవు. కానీ ఈ వెబ్సైట్ జెన్యూన్, మీకు విత్ ప్రూఫ్ చూపించాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.